హాయ్ వ్యూవర్స్. ఆడు జీవితం ది గోట్ లైఫ్ అని నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఉంది, చూడండి. ఇది పృథ్వీరాజ్ బ్రహ్మాండంగా ఉండేది సినిమా. అసలు డాక్యుమెంట్ ఉన్నట్టు కొంతమంది కనిపించవచ్చు, కొంతమంది హాలీవుడ్ మూవీ చూస్తున్నట్టు అనిపిస్తూ ఉండేది. అసలు భాష కూడా సంబంధం లేదు. సినిమా వచ్చి అంత బాగుంది అనమాట. ఎందుకంటే అది ఒక రియల్ లైఫ్ అన్నట్టు, ఒక రియల్ స్టోరీ తీసుకుని ఒక రియల్ లైఫ్ ఎలా ఉండేది అంటే చూపించాడు. ఈ సినిమా సంబంధించి వీడేద్దామని అనుకుంటే అది సినిమా రియల్గా ఇలా ఏపీలో ఉన్నారయ్యా బాబు అని చెప్పేసి వార్తలు కనపడేసరికి నేను షాక్. అసలు ఏపీలో ఏం జరుగుతుందిరా బాబు అనిపించింది నాకైతే. కొద్ది రోజుల క్రితం అనంతపురం జిల్లా వ్యక్తి, చింతపర్తి గ్రామం, అతను వాల్మీకిపురం మండలం అనుకుంటా, శివ అని చెప్పి కువైట్ అండ్ ఇరాక్ బోర్డర్లో, ఇరాక్ ఆర్ ఇరాన్ ఆ బోర్డర్లో ఒంటెలు గాయటం, బాతులు గాయటం, అక్కడ ఉన్నటువంటి కుక్కలకు మేత వేయటం, ఇదే నా పని అవుతుంది. నాకు చెప్పి తెచ్చింది ఏంటి, కువైట్లో ఫిట్టర్గానో లేదన్నప్పుడు వెల్డర్గానో భవన నిర్మాణ కార్మికుడిగా అన్నట్టు అండ్ కువైట్ సిటీలోనే ఉంటామన్నట్టుగా చెప్పుకొచ్చారు. తీరా నన్ను పట్టుకుని ఒక ఎడారిలో పడేశారు. నా వల్ల కాబట్టి నేను భరించలేకపోతున్నా, ఇలా నేను చచ్చిపోతా అని చెప్పేసి అతను వీడియో ఇచ్చున్నాడు. అంటే అతను ఆత్మహత్య చేసుకోడు. ఆ ఎండలకి ఆ ఇదికి దరిదాపుల చెట్లు లేవు, ఏమి లేవు, నేను చనిపడే తప్ప వేరేది లేదు బా అన్నట్టుగా పాపం చెప్పుకొచ్చాడు. దాన్ని ఇమీడియట్గా లోకేష్ స్పందించి ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళకి చెప్పి అతను ఎక్కడున్నాడో కనుక్కోండి అన్నారు. కనుక్కున్నారు. అతను ఎక్కడున్నాడో తెలిసింది, మేము జాగ్రత్తగా ఇండియా తీసుకొస్తా అన్నారు. దాన్ని అక్కడి నుంచి ఇండియన్ ఎంబసీకి తెచ్చారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఇండియాకి పట్టుకొచ్చారు. ఇండియాకి తెచ్చాక అతని ఫ్యామిలీ కలిసాక మరలా అప్పుడు అప్డేట్ అని మొత్తం కూడా బయటకు వచ్చి అమ్మయ్య అని అంత ఊపిరి పీల్చుకున్నారు. ఊరే భగవంతుడు. నిన్న ఈ కోనసీమ జిల్లా ఇసుకపూడి, పేరు వీరేంద్ర, అతని పరిస్థితి కూడా ఇంతేనండి. ఖతార్ అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ ఎడార్లో పడేశారంట. సేమ్ ఆడు జీవితం సినిమా ఎలా అయితే ఉందో అదే స్టోరీ. ఆడు జీవితం ఏంటి, కేరళలో ఉన్నటువంటి ఓ వ్యక్తి నజీబ్ ఆర్ నజీర్ అతని పేరు. సో ఎక్కువగా గల్ఫ్లో ముస్లింలో ఉంటారు. అసలు ముస్లిం కంట్రీస్ అవి అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా అన్ని రకాల వాళ్ళు ఉంటారు. బట్ అందులో ఏంటంటే కొంచెం ఎక్కువగా ముస్లింలు పాపం వెళ్తూ ఉంటారు. ముస్లిం కంట్రీ కదా, మనకి ఇబ్బంది ఉండదు అన్నట్టు అనుకోండి. బట్ అక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు షేక్లు అంటారు అనమాట. వాళ్ళు వచ్చేసి మేము టాపు, మేము తోపు అన్నట్టుగా అనుకొని రిమైనింగ్ వాళ్ళు నానా రకాలుగా ఇబ్బంది పెడతాడు. నువ్వు ఏ మతమైనా కావచ్చు కాక. ఇంకా అప్పుడు నాకు భలే బాధ అనిపించింది ఆ సినిమా చూసి. అల్లా మా దేవుడు అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు. ఆ దేవుడిని పూజించే షేకులు ఒకలాగా, సామాన్యులు ఒకలాగా ఏంటి అని చెప్పేసి అలా అనుకునే మూమెంట్లో మరల చివరిలో ఒక షేకే కాపాడతాడనమాట. అల్లా నువ్వు ఉన్నావయ్యా అని చెప్పి మరలా అనిపించింది. అప్పుడు నాకు అనిపించింది, దేవుడు కాదయ్యా, మనుషులేనయ్యా శాశ్వతం. దేవుడు ఉన్నాడు, నో డౌట్. కాకపోతే మనిషి అన్నవాడు ఆ దేవుడు రూపంలో సాయం చేస్తాడనమాట. అది నిజం. సో ఇప్పుడు విషయం ఏంటి, ఆ కేరళలో ఈ నజీబ్ ఆర్ నజీర్కి సంబంధించి వాళ్ళు ఇల్లు తాకట్టు పెట్టి మరి 3 లక్షలు ఏజెంట్కి ఇస్తే ఆ ఏజెంట్ వచ్చేసి తీసుకొచ్చి ఏదైనా చెప్పేది ఏంటి, అతను చదువుకున్న చదువుకు తగ్గట్టుగా ఏ సినిమాలో కూర్చొని పనిచేసే జాబ్ అని చెప్తాడు. తీరా ఆ ఎయిర్పోర్ట్లు దిగాక పట్టించుకోడు, ఎవడూ ఉండడు. శ్రీవారికి శ్రీలంకలు కూడా ఎవరొకరు వస్తారు, తీసుకెళ్తారు, వీళ్ళని ఎవరు పట్టించుకోరు. చివరికి ఒక అతను వచ్చేసి చూసి రండి అని చెప్పేసి కారు ముందు కూడా కూర్చోబెట్టుకుని వెనకాల ఎక్కడని చెప్పేసి అంటాడు. ఆ వెనకాల ఏంటిది, ట్రక్ లాంటిది. ఇక అందులో నుంచి వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళు తిప్పలు చూడాలి. వెళ్తారు, చివరికి మొత్తం ఒక ఎడారి. మరలా అక్కడికి వీళ్ళతో పాటు వీళ్ళిద్దరు వెళ్తారు. అందులో ఒకడు దాటుకెళ్తాడు, ఒకళ్ళు ఇంకొకళ్ళు. తీరా వీళ్ళు పని ఏందిరయ్య అంటే ఆడున్నటువంటి మేకలకి మేత వేయటం, అటు పాలు పెతకటం అండ్ ఒంటెలకి నీళ్లు పడటం, వాటి మంచిగా చేసుకోవటం, లైక్ ఇదే పని. చివరికి ఇంకా అక్కడి నుంచి తప్పించుకుందని ట్రై చేసిన వల్ల కాదు. అర్థం ఉండదు, ఏముండదు, గెడ్డం దారుణంగా మాసిపోయి ఆ మేకలకు పెట్టేది ఇతను తింటూ ఉండటం, అసలు ఎన్నాళ్ళైంది ఏంటో తెలియదు. ఆ రకమైన సిచ్యువేషన్లో ఓ రోజు అతనికి స్టార్టింగ్ అతనితో వచ్చినట్టు కుర్రాడు కనిపిస్తాడు. వాళ్ళ దగ్గర పనిచేసాడు ఒకడు వచ్చేసి ఏం చెప్తాడు, మనం తప్పించుకోవచ్చు అని చెప్పేసి ఒక ప్లాన్ అదంతా చెప్తాడు. ఇక ఆ తర్వాత పృథ్వీరాజు ఆ సిచ్యువేషన్ ఏంట్రా అంటే అతని ఫ్రెండ్స్ ఎవరు అక్కడంటే ఆ మేకలే ఫ్రెండ్స్, అందుకే ది గోట్ లైఫ్ అని చెప్పేసి అంటారు. ఒకనొక మూమెంట్లో తాను తినేది ఆ మేకకు పెడతాడు, లేదా మేకకు పెట్టేది అతను తింటూ ఉండడం అనుకోవచ్చు. ఆ మేకల ఫ్రెండ్స్ ఒక మూమెంట్లో ఒక పొట్టి అతను బుర్ర పగల కొట్టింది. ఓనర్ వచ్చేసేమో అతను కొట్టి లేలే అంటూ ఉంటాడు. అప్పుడు ఒంటరిని అయిపోయి అనుకున్న మూమెంట్లో పాపం ఒక మేక వచ్చింది అతని దగ్గరికి ప్రేమగా. ఆ మేక అరుపులకి మిగతా మేకలన్నీ ఇతని దగ్గరికి వస్తాయన్నమాట. మనం ఎటు వెళ్ళొద్దు, ఇతని దగ్గర ఉందాం అన్నట్టుగా. అసలు ఎంత బాగా చూపిస్తాడు సినిమాలో. మనుషుల కన్నా ఈ జంతువులే బెటర్ అని వెళ్ళి చూపిస్తాడు. మామూలుగా మనం డిస్కవరీ వాటిలో చూస్తుంటాం కదా, నేషనల్ జాగ్రఫిక్ వాటిలో కూడా ఈ ఆవులు
ఆవులు కానీ, పులులు కానీ, మేకలు కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏవైనా సరే క్రూర మృగాలు కూడా, ఆవు సాధ్యంతు, క్రూర మృగాలు ఏవైతే సింహాలు, పులులు, అవి కూడా నువ్వు మచ్చిడి చేసుకుంటే ద బెస్ట్ వేలో ఉంటాయి నీతో అవి. బట్ మనుషులు అలా కాదు, ఏ కాడికి స్వార్థం స్వార్థం స్వార్థం. సో చివరికి ఇంకా పాపం తప్పించుకుని వెళ్ళేటప్పుడు కూడా మరలా అక్కడున్న మేకలకు సెండ్ ఆఫ్ చెప్పి వెళ్తాడు. తీరా ఏమైంది, ఆ ఎడారిలో ఎంత వెళ్ళినా సరే అనుకోకుండా రూట్ తప్పుతారు. ఎందుకంటే వీళ్ళ కోసం వాళ్ళ ఓనర్లు వస్తారు. ముగ్గురు రూట్ తప్పుతారు. ఇంకా అక్కడి నుంచి ఎటు వెళ్ళాలి ఏంటో తెలియక ప్రయాణం చేస్తూనే ఉంటారు. ఈలోపు ఒకటి చచ్చిపోతాడు, తర్వాత ఇంకోటి కనపడ్డు. చివరికి పృథ్వీరాజ్కు రోడ్డు కనపడతాం. ఆ రోడ్డు కనపడిన తర్వాత అతను వచ్చేసి ఎక్కించుకోవటం, అతను ఒక చోట ఆపితే అక్కడ ఇండియన్స్ వచ్చేసి అతను మంచి గడ్డ మొత్తం తీసి నీట్గా చేయటం. మరలా ఆ తర్వాత కువైట్లో ఒకవేళ ఎవరన్నా కానీ తప్పించుకొని వచ్చారేమో వాళ్ళ యొక్క ఓనర్ల దగ్గర నుంచి అని చెప్పి మరలా వాళ్ళకి ఒక పెరేడ్ లాంటిది ఉంటే ఓనర్ వచ్చి వాళ్ళు ఎత్తుకుతూ ఉంటారు. ఇతను ఓనర్ గుర్తుపడతాడు, కానీ ఎందుకు అని చెప్పేసి వెళ్ళిపోతాడు పాపం అన్నట్టు. ఇంకా అప్పుడు ఇండియాకి వస్తాడు. ఇది ఆ స్టోరీ. ఇప్పుడు మన ఇండియా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? మొన్న శివ వచ్చేసి వీడియో పెడితే మన లోకేష్ తీసుకొచ్చినారు. ఇప్పుడు వీరేంద్ర పరిస్థితి కూడా ఆల్మోస్ట్ ఆడు జీవితంలో పృథ్వీరాజ్ క్యారెక్టర్. ఇంకా ఆ వీడియో కూడా చూస్తే పాపం అతను మొత్తం భయంకరమైన ఎడారి, ఆ ఒంటిలు, కుక్కలు, బాతులు ఇవి తప్ప ఏమీ లేవు అక్కడ. నా వల్ల కాదు సార్, ప్లీజ్ సార్ అంటుంటే చివరికి అతను కూడా కాపాడారు మన ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళు. ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. నెక్స్ట్ నిన్న చూసా, మామిడి దుర్గా సీమ్స్ టు బి షీస్ ఫ్రమ్ కోనసీమ. ఆమె కూడా ఓమన్లో వెళ్ళింది. ఓమన్లో జాబు 4 నెలలైందంటే వెళ్ళి, వారం రోజులుగా హెల్త్ అసలు బాగాలేదు సార్, నాకు సూదులు కూడా ఎక్కించారని, అంటే మేబీ సెలైన్ పెట్టి ఉండొచ్చు, చాలా వీక్ అయిపోయింది సార్, నా వల్ల కావట్లేదు సార్, ప్లీజ్ సార్ నేను కాపాడిన నేను ఇండియా పట్టరని అంటుంది. అసలు ఏం జరుగుతుందండి? ఇంతమంది ఎలా మోసపోతున్నారు అసలు ఏజెంట్ల సాయం చేతిలో? ఈ ఏజెంట్లు ఏం చేస్తారంటే వీళ్ళకి నానా రకాలుగా మాయ మాటలు చెప్తారు. వీళ్ళు ఎక్కువ డబ్బు అప్పచెప్తే ఏజెంట్కి మంచి జాబ్ చూపెడతాడు. మంచి జాబ్ అంటే కొత్తగా ఏసీ రూమ్లో కాదు, ఇదే ఫిట్టర్లు, వెల్డర్లు, భవన నిర్మాణ కార్మికులుగా అన్నట్టు. డబ్బులు సరిగా ఇవ్వలేదురా అంటే తీసుకెళ్ళి ఏం చేస్తారు, అక్కడ ఉన్నటువంటి ఈ షేకులకి ఇదిగో కూలోడు, పనుడు, ఇక నీ దగ్గర పని ఉంటాడు బానిసలాగా అని చెప్పేసి పంపిస్తారు. చావైనా బతికినాక అక్కడే తప్పించుకుందామంటే కష్టం. దేవుడి దేవల్ల స్మార్ట్ ఫోన్లు ఉండటం అండ్ ఎంత కొంత టెక్నాలజీ అందుబాటులో ఉండేటప్పటికి ఈ సోషల్ మీడియా వల్ల బయటకు వస్తున్నాయి. అలా బయటికి రాకుండా ఎంతమంది గల్ఫ్లో మనం చనిపోయారు ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ అండి, మన దగ్గర పథకాలకు సంబంధించి లోటు లేదుగా, పని పాట లేకుండా ఊరిలో ఉన్న బతకొచ్చు అన్న సీరియస్ సిచ్యువేషన్ ఉంది అక్కడ. అలా చెప్పేసి పని పాట ఉండమని అనను. కష్టపడేవాడు కువైట్ అయినా ఇండియన్ ఎక్కడైనా కష్టపడతాడు. సో కూలీ నాలి చేసుకుని సొంత ఊరిలోనే ఉండండి. మహా అయితే వేరే ఊరికి వలస వెళ్తానంటే వెళ్ళండి, దేశం విడిచిగా వద్దండి. దేశం విడిచి వెళ్తున్నామంటే అక్కడ మీకు మంచి జాబు, మీ చదువు తగ్గట్టుగానే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అని ముందుగా మీకు తెలుసుకుంటే అలా వెళ్ళండి. సాఫ్ట్వేరో, సైంటిస్టో, ఒక డాక్టరో లైక్ అలా. అంతే తప్ప ఈ రకంగా సరిగా చదువుకోకుండా అవతల ఉన్నటువంటి వాడు చెప్పినటువంటి మాయ మాటలు విని గల్ఫ్ దేశాలు చిక్కుని ఇబ్బందులు అయితే పడకండి. ఆడు జీవితం సినిమా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఉంది, చూడండి. మీకు నిజంగా ఇప్పుడు మీరున్న లైఫ్ సూపర్ ఎక్స్ట్రాడినరీ లైఫ్ అనిపించింది అటువంటి కష్టాలు కనుక చూస్తే. ఇక్కడైనా వేరే దేశాలకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే చూసుకోండి. మీరు మధ్యలో ఏజెంట్ నమ్మి కనుక వెళ్ళేటట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం డీటెయిల్స్ మొత్తం ఇంట్లో ఇవ్వండి, అండ్ ఆ ఏజెంట్ డీటెయిల్స్ ఇవ్వండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పటికప్పుడు అప్డేట్ ఇంట్లో చెప్తామండి. ఏ మాత్రం తేడా వచ్చినా ఇండియన్ ఎంబసీని అప్రోచ్ అవ్వడం, లోకల్ మినిస్టర్ని అప్రోచ్ అవ్వడం చేయమని చెప్పడం మీ ఇంట్లో వాళ్ళు.